అండి అందరూ ఉన్నారండి. ఈరోజు బొంబాయి చట్నీ చేస్తున్నానండి. ఇడ్లీలో కన్నా దోశలో కన్నా చాలా బాగుంటుందండి. బజ్జీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేద్దామని చేసే విధానం మీకు చూపిస్తానండి. ముందుగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అండి వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత ఇది కొంచెం వేగాలండి. ఇది కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. వేగిన తర్వాత ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకున్నామండి. ఇవి కూడా వీటితో పాటు వేసుకోకండి. ఇవి కూడా కొంచెం బాగా మగ్గాలండి. టమాటా బాగా ఉడకాలండి. కొంచెం దీంట్లో ఒక 4 స్పూన్లు శనగపిండి తీసుకొని వాటర్లో కలిపి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా వాటర్ వేసుకున్నామండి. కొంచెం ఒక గ్లాసున్నర వేసుకున్నామండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి. దీంట్లో ఇది కూడా కొంచెం ఉప్పు వేసుకున్నామండి. కొంచెం పసుపు వేసుకున్నాం, 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. సరిపోతుందండి. మరుగుతుంది కదండి. ఇలా మరిగినప్పుడు మనం ముందుగా తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. 1/2 గ్లాస్ శనగపిండి తీసుకొని కలిపి పక్కన పెట్టుకున్నామండి. దీంట్లో వేసేసుకున్నాం. దీంట్లో శనగపిండి ఉడకాలండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకాలండి. చాలా బాగుంటుందండి. బజ్జీల్లో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో అయితే ఇంకా బాగుంటుందండి. మనం పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చండి. నేను చెక్క కావాలంటే చెక్క చేసుకోవచ్చు. నేను ఇది కొంచెం చెక్కగానే చేశానండి. అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని మనం చెక్క పిండేసుకుంటే వేడి వేడి బొంబాయి చట్నీ రెడీ అండి. అంతేనండి, బొంబాయి చట్నీ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.